దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త దాని 9వ అధ్యాయము దాని యొక్క 47వ వచనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము దాని యొక్క 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనకనే మీరు వినరని చెప్పెను. అందుకు యూదులు సరే, దేవుడి మాట చేత మనతో మాట్లాడలాగిన కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, రక్షకుడా, మీ కొందనాలు దేవ స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి కాల వేళలో ప్రభా మీరు మా ముందుంచబడిన ఈ మాటను బట్టి దేవ స్తోత్రములు. మీరు మాతో మాట్లాడు దేవా. మా సొంత ఆలోచన, సొంత మాటలను తొలగించి దేవా మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. మీ వాక్శక్తినిచ్చి మీరు మాతో మాట్లాడు ప్రభా. వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వినగలిగిన మనసు, గ్రహింపగలిగిన ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ ఆత్మ నడిపింపు ప్రభా. ఈ ఆరాధన అంతటిని మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుచుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే అనగా ఇప్పుడు దేవుని మాటలు మీరు వినరు అని చెప్పేసి ఇక్కడ స్వయంగా దేవుడే ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తున్నాము. ఎందుకనగా మీరు దేవుని సంబంధులు కారు గనక మీరు దేవుని యొక్క మాటను వినరు అని చెప్పేసి ఇక్కడ ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. నిజానికి ఈ మాట ఎవరితో దేవుడు చెబుతున్నాడు అని మనం చూస్తే, ఇది ఎవరో అనగా అన్యజనులతో చెప్పట్లేదు, విగ్రహార్థికులతో చెప్తలేదు, దేవుని తెలియని ప్రజలతో దేవుడు మాట్లాడడం లేదు. కానీ ఆయన ఎవరితో ఈ మాటలు చెబుతున్నాడు అంటే అదే యోహాను సువార్త అదే 9వ అధ్యాయము 31వ వచనంలో మనము ఈ విధంగా చూస్తున్నాము. 31 నుంచి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఎవరితో ఈ మాటలు చెబుతున్నాడు, ఎవరు దేవుని యొక్క మాటలు వినరు, మీరు దేవుని సంబంధులు కారు అని ఎవరి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు అంటే, ఎవరి గురించి చెప్తున్నాడంట? కాబట్టి తనను నమ్మిన యూదులతో. హల్లెలూయా. అనగా వీరెవరో కాదు కానీ ఇప్పుడు తనను నమ్మిన యూదులు అని ఇక్కడ చెబుతున్నాము. వీరు అన్యజనులు కాదు, దేవుని తెలియని ప్రజలు కాదు, యూదులు. ఎవరంట? తనను నమ్మిన అనగా యేసుని తెలిసిన, ధర్మశాస్త్రము తెలిసిన, మోషే యొక్క ధర్మశాస్త్రమును వెంబడించు పాటిస్తూ, ఆజ్ఞలను తెలిసి వారు బలులర్పిస్తూ యెరూషలేము మందిరములో ఆరాధిస్తూ ఈ విధముగా దేవుని యొక్క మందిరములో నడుస్తున్న ఆ ప్రజలు ఇప్పుడు ఎవరంట? తనను నమ్మిన యూదులతోనే ఈ మాటలు చెబుతున్నాడు. స్తోత్రములు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు, మీరు సత్యమును గ్రహించెదరు అని చూస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రములు. అనగా ఇప్పుడు ఈ ప్రజలు దేవుడు మాట్లాడుతుంది ఎవరితో అంటే అది స్తోత్రములు యూదులతో, తనను నమ్మిన యూదులతో. వాక్యము తెలిసి, ధర్మశాస్త్రము తెలిసి, మోషే ధర్మశాస్త్రం అంతటిని గ్రహించి ఇదిగో యెరూషలేము మందిరంలో ఆరాధిస్తూ పండుగలు ఆచారములు చేస్తున్న ఆ తనను నమ్మిన యూదులతో దేవుడు చెబుతున్నాడు. స్తోత్రములు. అనగా మీరు దేవుని సంబంధులు కారు గంటి మీరు దేవుని యొక్క మాట వినరు అని ఇక్కడ మనం చూస్తున్నాం. దాని యొక్క 37వ వచనంలో చూద్దాం ఒకసారి. 37. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించు. ఇక్కడ చూస్తున్నాము, ఇప్పుడు ఆ ప్రజలతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు. అనగా మీరు ఇజ్రాయేలు ప్రజలు దేవుని చేత విడిపించబడి దేవుని చేత నడిపించబడుతూ ఈ అబ్రహాము యొక్క సంతానం అని నాకు తెలుసు. స్తోత్రములు. అయినను మీలో ఏమి లేదు, ఇప్పుడు వాక్యమునకు చోటు లేదు. హల్లెలూయా. స్తోత్రములు. మొదట దేవుడు ఏం చెప్పాడు? మీరు దేవుని మాటలు వినరు, ఎందుకనగా మీరు దేవుని సంబంధులు కారు. రెండవసారిగా చెబుతున్నాడు, మీలో ఏం చోటు లేదంట? మీలో నా వాక్యమునకు
చోటు లేదు అని రెండవసారిగా వారిని హెచ్చరిస్తున్నాడు. స్తోత్రములు. మూడవసారిగా ఇంకో చూద్దాం, దాని యొక్క 43వ వచనం. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు 43. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా మీరు మీ తండ్రి యగు అపవాది 45, దాని యొక్క 45. నేను సత్యమునే 45, 45. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నయందు పాపమున్నదని మీలో ఎవడు చాలు. స్థాపించును? చాలు, స్తోత్రం. చాలు స్తోత్రం. ఇక్కడ చూస్తున్నాము, మనం మొదట చూసాము, మీరు దేవుని సంబంధులు గారు, మీరు దేవుని యొక్క మాటలు వినరు అని మొదట మనం చూసాము. ఇంకా రెండవదిగా మనం చూస్తా ఉన్నట్లయితే, ఇక్కడ మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, అయినప్పటికీ మీకు అనగా మీకు దేవుడు తెలుసు, మోషే తెలుసు, మోషే ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలు, ఈ విధంగా స్తోత్రములు వ్యభిచరించవద్దు, స్తోత్రములు నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు, ఈ విధముగా మోషే ధర్మశాస్త్రంలో చెబుతున్న ఆజ్ఞలు, నియమాలు, బలి అర్పణలు, మందిరము, ఈ కానుకలు, ఇవన్నీ మీకు తెలుసు. మీరు అబ్రహాము సంతానం అని నేను ఎరుగుచున్నాను, కానీ మీరు దేవుని మాటలు నమ్మరు, మీరు దేవుని సంబంధులు కారు. స్తోత్రములు. ఇది ఎవరితో చెబుతున్నాడు? అన్ని జనులతో కాదు, దేవుని యొక్క ప్రజలతో చెబుతున్నాడు. అదే సమయంలో మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, మీలో వాక్యమునకు చోటు లేదు. స్తోత్రములు. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు అని ఇక్కడ చూస్తున్నాము. స్తోత్రము. వాక్యముకు చోటు లేదు, స్తోత్రములు. దేవుని యొక్క మాటలకు చోటు లేదు. స్తోత్రములు. దేవుని యొక్క మాటలు మీరు గ్రహింపకున్నారు, మీరు నా బోధను స్తోత్రములు విననేరక ఉన్నారని ఇక్కడ చూస్తున్నాము. ఇంకా మనం 45లో చూస్తాము, నేను సత్యమునే చెప్పుచున్నాను గాని మీరు నమ్మరు, మీరు నన్ను నమ్మరు. హల్లెలూయా, స్తోత్రములు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు అనగా వీరు అన్యజనులు కాదు, దేవుణ్ణి అంగీకరించిన యూదులే. స్తోత్రములు. అనగా యేసుని నమ్మిన యూదులే, కానీ అయినప్పటికీ ఇప్పుడు వారు సత్యమును నమ్మరు, దేవుని మాటలకు చోటు లేదు వారి జీవితంలో. అదే సమయంలో దేవుని వాక్యమునకు చోటు లేదు. స్తోత్రములు. అనగా వీరెవరో కాదు, వీరు అన్యజనులు కాదు, దేవుని వెంబడిస్తున్న జనాంగమే. హల్లెలూయా. దేవుని వెంబడిస్తున్న ఈ జనాంగమే. అయినప్పటికీ ఈనాడు స్తోత్రములు ఎలా ఉన్నారంటే, కేవలం ఒక ధర్మశాస్త్రం యొక్క భక్తి, అనగా వారికి ప్రార్థన ఉంది, భక్తి ఉంది, మందిరము, ఆలయము, ఈ విధముగా బలి అర్పణలు, పండుగలు, ఆచారములు, ఇవన్నీ వారిలో ఉన్నాయి. కానీ వారిలో లేనిది ఏంటంటే దేవుని మాటకు ఒక విధేయత. వారిలో దేవుని మాట స్తోత్రములు వారు నమ్మరు. స్తోత్రములు. నేను సత్యమునే చెబుతున్నాను గాని మీరు నన్ను నమ్మరు అని దేవుడు చెబుతున్నాడు. స్తోత్రములు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలుసు, అయినప్పటికీ మీరు వాక్యములకు మీ జీవితంలో చోటు లేదు. నిజముగా మీరు దేవుని మాటలు వినరు, ఎందుకనగా మీరు దేవుని సంబంధులు కారు అని ఇక్కడ చెప్తున్నాను. హల్లెలూయా, స్తోత్రములు. అనగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. స్తోత్రం. అనగా ఈనాడు అబ్రహాము సంతానం అని చెబుతున్నప్పుడు దేవుని యొక్క వారసులము, దేవుని యొక్క కుమారులము. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఇప్పుడు ఒక ఇంటిలో, ఒక యజమాని ఇంటిలో మనం చూస్తా ఉన్నట్లయితే, ఆ యజమాని ఇంటిలో స్తోత్రములు తనకు కుమారులు ఉంటారు, తనకు పని వాళ్ళు ఉంటారు, తనకు స్తోత్రములు తన ఇంటిలో స్తోత్రములు పనిచేసే వారు ఉంటారు, కుక్కలు ఉంటాయి. స్తోత్రములు. ఒక కుటుంబంలో అనేక స్తోత్రం పనివారు మనకు కనబడతారు. స్తోత్రం. హల్లెలూయా. అనగా స్తోత్రములు ఈ యొక్క యజమాని ఇంటిలోనికి ఇప్పుడు వారసులు ఎవరంటే స్తోత్రములు ఆ ఇంటిలో పనిచేస్తున్న వారు వారసులు కాదు. ఆ ఇంటిలో స్తోత్రములు ఉంటున్నటువంటి స్తోత్రములు అనగా ఆ ఇంటిలో ఒక కుక్క ఆ ఇంటిలో ఉంటే ఆ కుక్క అది వారసులాలు కాదు. లేదంటే ఆ ఇంటిలో కొంతమంది పని వాళ్ళు ఉంటే ఆ పని వాళ్ళు వారసులు కాదు. స్తోత్రములు. ఎవరు వారసులు అంటే తన ఇంటిలో పుట్టిన వారే వారసులు. హల్లెలూయా. తన ఇంటిలో పుట్టిన వారే, తన స్తోత్రంలో ఆ యజమానికి పుట్టిన వారే వాళ్ళు వారసులు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు దేవుని సంబంధమైన వాడే దేవుని మాటలు విన్ను, మీరు దేవుని సంబంధులు కారు. హల్లెలూయా. అనగా మీకు స్తోత్రములు ఈనాడు అనేకులు అనగా స్తోత్రములు దేవుని మూలముగా దేవుని పేరు చెప్పుకొని భక్తి చేసేవారు ఉన్నారు, ప్రార్థించేవారు ఉన్నారు, ఆలయానికి వెళ్ళేవారు ఉన్నారు, బలి అర్పించేవారు ఉన్నారు, కానుకలు సమర్పించేవారు ఉన్నారు. ఇది దేవుని పేరట చేస్తున్నటువంటి కొన్ని నియమములు. కానీ దేవుని మూలముగా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఈనాడు
దేవుడు అదే చెప్తున్నాడు. స్తోత్రములు. మీరు దేవుని సంబంధులు గారు. స్తోత్రములు. ఇది ఎవరంటే ఇది బయట వారు కాదు, సంఘములో ఉన్నవారే. స్తోత్రం. ఇది అన్య జనులు కాదు, ఇది సంఘములో ఆ యేసును నమ్మిన యూదులతోనే ఇది దేవుడి మాటలు చెబుతున్నాడు. మీరు అబ్రహాము సంతానం అని తెలుసు, కానీ అయినప్పటికీ మీలో దేవుని వాక్యమునకు చోటు లేదు. నిజముగా ఇదిగో మీరు దేవుని సంబంధులు గారు. స్తోత్రములు. నేను సత్యమును చెబుతున్నాను, కానీ మీరు నన్ను నమ్మరు. స్తోత్రములు. మాటలు మీరు గ్రహింపకున్నారు. హల్లెలూయా. దేవుడు ఎంతగానో పోరాడుతున్నాడు. దేవుడు ఎంతగానో వారి విషయంలో దుఃఖపడుతున్నాడు. అయ్యో స్తోత్రములు. ఇది అన్ని జనులతో పోరాడడం లేదు, ఇది స్తోత్రములు దేవునికి తెలియని జనుముతో పోరాడడం లేదు. స్తోత్రములు. ఇదిగో తనను నమ్మిన యూదులతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంతగా వారితో ప్రయాసపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకనగా స్తోత్రములు వారికి స్తోత్రములు మోషే ధర్మశాస్త్రము అన్ని తెలుసు, నియమాలు, కట్టడాలు, ఇదిగో ఆజ్ఞలు, స్తోత్రాలు, ఈ విధంగా అన్ని విషయాలు వారికి బాగానే ఉన్నాయి. కానీ క్రీస్తు మాటకు నిజంగా స్తోత్రం వారికి ఆ విధేయత చూపే మనసు లేదు, క్రీస్తుని అంగీకరించే మనసు లేదు, ఆ సత్యమును అంగీకరించే మనసు లేదు. కేవలం వారికి భక్తి చాలు. స్తోత్రం. హల్లెలూయా. కేవలం వారికి భక్తి చాలు, కొంచెం ఆరాధన, సంఘము, బలి అర్పణ, ఇటువంటి విషయములు ఇదిగో వారికి ఉంటే చాలు. గాని ఇదిగో స్తోత్రానికి క్రీస్తు కరలేదు. హల్లెలూయా. స్తోత్రములు. ఇదిగో ధర్మశాస్త్రం మూలముగా అన్ని ఉన్నాయి. స్తోత్రములు. ఉన్న సత్యము, క్రీస్తులో ఉన్న మాట వారికి అవసరం లేదు. హల్లెలూయా. స్తోత్రములు. మీరు అన్ని జనులు కాదు, తను నమ్మిన యూదులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రములు. ఆ యజమాని ఇంటిలో ఇదిగో స్తోత్రములు నిజముగా కూలి వాళ్ళు ఉన్నారు. కూలివాడు కూలి పని తీసుకొని వెళ్ళిపోతాడు. స్తోత్రములు. వాడు కూలి వాళ్ళు ఇదిగో స్తోత్రములు వారికి కావలసిన పని జీతము తీసుకుని వెళ్ళిపోతాడు. స్తోత్రములు. కుక్కలు కాపల కాసి అవి స్తోత్రము దాన్ని పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి. స్తోత్రములు. ఇదిగో ఈ విధముగా కొంతమంది పనివారు ఆ ఇంటిలో యజమాని ఇంటిలో ఉంటే వారు కూలి తీసుకుని వెళ్ళిపోయే వారిగా ఉంటారు. స్తోత్రములు. కానీ కుమారుడు కూలి కోసము కాదు, తన వారసత్వమే. హల్లెలూయా. తన స్వాస్థ్యము ఇదిగో వస్తున్నటువంటి ఇదిగో స్తోత్రములు, ఆ వారసత్వమును, ఆ స్వాస్థ్యము నాకే. హల్లెలూయా. స్తోత్రములు. తండ్రి ద్వారా పొందుకున్నటువంటి ఆ స్తోత్రము సంపూర్ణంగా ఆ ఆస్తికి కర్త ఎవరంటే తన కుమారుడు. హల్లెలూయా. స్తోత్రములు. ఆ యజమానికి పుట్టినవాడే, ఆ యజమాని మూలముగా పుట్టినవాడే. స్తోత్రములు. ఆ కుమారునికి దేవుని యొక్క స్తోత్రం అనగా ఇంటిలో వారసత్వము, ఆ ఇంటిలో స్వాస్థ్యము. స్తోత్రములు. అవును, ఈ దినము ఇదిగో స్తోత్రములు అనేక మంది పని వారు ఉండవచ్చు. స్తోత్రము. కొంతమంది పని కోసము ఈనాడు దేవుని దగ్గరకు వచ్చే వారు ఉండవచ్చు. అనగా కొంచెం కావాలి, నాకు కొంచెం కావాలి, నీ దగ్గర నుంచి ఆశించి ఇదిగో వస్తున్నారు. అన్నని వాయిస్ బ్రేక్ అవుతుంది. అవునారా? ఇప్పుడు వినబడుతుందా? క్లాసు 8:20కి స్టార్ట్ అయింది అన్నట్టు. వినబడుతుందా? వినిపిస్తుందన్నా. స్తోత్రం. ఇక్కడ మనము చూస్తున్నాము నిజముగా స్తోత్రములు. ఈ కూలి వారు నిజముగా కూలి తీసుకుని బయలుదేరుతారు. స్తోత్రములు. కూలి వారు కూలి కోసము పనిచేసేవారే, కానీ నిజముగా స్తోత్రములు కుమారుడైతే కూలిని ఆశించి కాదు. స్తోత్రములు. దేవుని యొక్క స్వాస్థ్యము. స్తోత్రములు. దేవుని నుంచి వస్తున్న ప్రతి స్తోత్రములు తనలో ఉన్న ఆస్తికి కర్త ఎవరంటే కుమారుడే. స్తోత్రం. ఈనాడు అనేకులు దేవుని అంగీకరించేవాడు అనేకులు. నాకు కొంచెం స్వస్థత దొరికితే చాలు, నాకు కొంచెం బహుమానం దొరికితే చాలు, నాకు కొంచెం ఆశీర్వాదం దొరికితే చాలు, ఈ విధముగా స్తోత్రములు దేవుని దగ్గరికి నుంచి అది పొందుకొని ఇదిగో వెళ్ళిపోయేవారు ఈనాడు అనేకులు ఉన్నారు. స్తోత్రములు. నిజముగా కుమారుడు ఈ విధముగా కాదు, కుమారుడు ఈ విధముగా కాదు. స్తోత్రములు. ఎవరైతే తండ్రి మూలముగా పుట్టినారో, ఎవరైతే స్తోత్రములు ఇదిగో క్రీస్తు మూలముగా పుట్టినారో, నిజముగా స్తోత్రములు అట్టి వారి ఆలోచన ఇదిగో నాకు కూలీ కాదు, నాకేదో పని కాదు, నేనేదో పొందుకోవడానికి కాదు. స్తోత్రములు. నాకు క్రీస్తే కావాలి. హల్లెలూయా. క్రీస్తే నేను సంపాదించుకోవాలి. నేను తండ్రి మూలముగా పుట్టిన వాడను, నేను క్రీస్తు మూలముగా పుట్టిన వాడను. ఇదిగో స్తోత్రములు. నేను ఆయన ఆస్తికి హక్కుదారునని నిజముగా ఆ స్వాస్థ్యమును వెతుకుతారు. హల్లెలూయా. ఈనాడు స్తోత్రములు తండ్రి మూలముగా అనగా తండ్రి సంబంధులు ఉన్నారా, దేవుని యొక్క సంబంధులు ఉన్నారా? స్తోత్రములు. కూలి కోసం అనేకులు వస్తున్నారు. హల్లెలూయా. ఒక స్త్రీ ఇదిగో స్తోత్రములు కానాను యొక్క స్త్రీ నిజముగా స్తోత్రములు ఇదిగో తన యేసుక్రీస్తు దగ్గరికి వస్తా ఉన్నది. ఆ కానాను స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఇదిగో నా కుమార్తెకు దయ్యము పట్టినది, ఇదిగో నా కుమార్తెను స్వస్థపరచండి. వినబడుతుందరా? వినిపిస్తుందన్న.
కానాను స్త్రీ యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి, ఇదిగో ప్రభు నా కుమార్తెకు దయ్యము పట్టింది, ఇదిగో స్తోత్రం, నా కుమార్తెను బాగు చేయము, స్వస్థపరచమని నిజంగా అడుగుతున్నప్పుడు ఆ స్త్రీతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో స్తోత్రములు, నిజముగా నీకు అనగా బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్క, ఇదిగో స్తోత్రముల కోసం నువ్వు వచ్చిన దానవు, ఇదిగో స్తోత్రములు, ఆ ముక్క స్తోత్రములు ఈనాడు స్వస్థత కోసం తను వచ్చింది, కొంచెం అద్భుతం కోసం వచ్చింది, లేదంటే తన కుమార్తెకు స్వస్థత కోసమే ఆ గురి కలిగి వచ్చింది. దేవుడు అక్కడ చెబుతున్నాడు, ఇదిగో స్తోత్రములు, కుక్క పిల్లలకు స్తోత్రము, కుమారులకు ఇవ్వాల్సిన రొట్టె కుక్క పిల్లకి ఇచ్చుట యుక్తము కాదని చెప్తున్నాడు. అనగా స్తోత్రములు, ఈ రొట్టె ఎవరికంటే నా కుమారులకు, స్తోత్రములు, ఇది దేవుని సంబంధులకు, ఇది దేవుని మూలముగా పుట్టిన వారికి, అనగా ఈ రొట్టె ఎవరో కాదు, ఇది క్రీస్తే. స్తోత్రములు, ఆ క్రీస్తు ఎవరికంటే దేవుని మూలముగా, క్రీస్తు మూలముగా పుట్టిన వారికే ఈ రొట్టె. హల్లెలూయా. ఈ క్రీస్తు ఎవరికంటే, ఇదిగో స్తోత్రములు, కొంచెం స్వస్థత కోసం వచ్చిన వారికి కాదు, ఇదిగో కొంచెం అద్భుతం తీసుకొని వెళ్ళిపోయే వారికి కాదు, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయే వారికి కాదు, ఇదిగో స్తోత్రములు, నేను తండ్రి మూలముగా పుట్టిన వాడను, ఇదిగో స్తోత్రములు, నాకు కొంచెం స్వస్థత అద్భుతం కాదు, నాకు క్రీస్తే కావాలి. హల్లెలూయా. మొదట తన రాజ్యమును నీతిని వెతుకుని మీకు కావలసిన సమస్తమును దేవుడు ఆయన మీకు అనుగ్రహించిన లేఖనాలు చెబుతున్నాడు. అవును స్తోత్రములు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతున్నావా? హల్లెలూయా. నీతి ఎవరో కాదు, క్రీస్తే. నీతి ఎవరో కాదు, ఆయన క్రీస్తే. స్తోత్రములు, ఇదిగో నీతిమంతుడు ఒక్కడు లేడని లేఖనాలు చెబుతున్నాయి. అవును స్తోత్రములు, ఆ నీతి అయిన క్రీస్తుని నువ్వు వెతుకుతున్నావా? ఆయనను మొదట పొందుకున్నావా? ఆయన ఇచ్చేటివి కాదు, ఇదిగో ఆయననే నాకు దొరుకును గాక. స్తోత్రములు, ఆయననే నాకు దొరుకును గాక. ఇదిగో యూదులకు స్తోత్రములు క్రీస్తు లేడు. హల్లెలూయా. యూదులకు ధర్మశాస్త్రం ఉంది, ఇదిగో నియమాలు ఉన్నాయి, కట్టడాలు ఉన్నాయి, ఆచారములు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, ఈ విధముగా అన్ని వారికి దొరికాయి. స్తోత్రములు, లేనిది ఏమిటంటే క్రీస్తే. హల్లెలూయా. స్తోత్రములు, దొరికినది ఏమిటంటే క్రీస్తే. స్తోత్రములు, అందుకే వారితో చెబుతున్నాడు, మీరు అబ్రహాము సంతానము. స్తోత్రములు, మీకు మోషే ధర్మశాస్త్రము తెలుసు, మోషే యొక్క కట్టడాలు అన్ని తెలుసు, అయినప్పటికీ స్తోత్రములు, మీలో స్తోత్రములు దేవుని వాక్యమునకు చోటు లేదు, మీలో దేవుని యొక్క మాటకు చోటు లేదు. స్తోత్రములు, మీరు దేవుని సంబంధులు కారని అక్కడ చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రములు, దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులు మనబడిన మనములో, ఇదిగో స్తోత్రములు, మనం దేనికోసం దేవుని వెతుకుతున్న వారము, దేనికోసము దేవుని దగ్గరికి వచ్చిన వారము, ఇదిగో స్తోత్రములు, క్రీస్తు మాటలు మన యందు నిలిచి ఉన్నాయా? నిజముగా మనము దేవుని సంబంధులమా? స్తోత్రములు, ఇదిగో ఆయన మూలముగా పుట్టిన వారమా? స్తోత్రములు, లేనట్లయితే నిజముగా స్తోత్రములు, దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో కొన్ని స్వస్థత కోసము, ఆశీర్వాదం కోసము, ఆశ్చర్యం కోసము, ఇదిగో స్తోత్రం, ఈ విధముగా మనం వెంబడించే వారమైతే, ఇదిగో స్తోత్రం, మనం ఒక కుక్కల వలె వచ్చిన వారమే. ఇదిగో ఆ స్త్రీతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో బల్ల మీద నుండి పడే రొట్టె ముక్క కోసం వెతికినట్టుగా, ఇదిగో స్తోత్రం, అది కుక్క వెతుకుతుంది. స్తోత్రములు, కానీ నా కుమారులు ఆ యొక్క ముక్క కోసము కాదు, స్తోత్రములు, ఆ ముక్క కోసము కాదు, ఈ రొట్టె వారికే. స్తోత్రములు, ఇదిగో ఈ శరీరం వారి కోసమే. ఈ క్రీస్తు స్తోత్రములు కుమారులకు ఇదిగో అనుగ్రహించబడుతున్నాడు. స్తోత్రములు, హల్లెలూయా. స్తోత్రములు, అనగా ఈ కుమారులు, ఈ స్తోత్రములు తన మూలముగా, అనగా స్తోత్రములు తండ్రి మూలముగా పుట్టిన వారు ఆ స్వాస్థ్యముని వెతుకుతారు, ఒక ముక్క కోసము రారు వారు. స్తోత్రములు, ఒక ముక్క కోసం వెతికేవారు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము మనం దేన్ని వెతుకుతున్నాం? స్తోత్రములు, అనగా ఈ దినం మనం దేన్ని వెతుకుతున్నాము? ఒక ఇంటిలో ఉన్న ఒక యజమాని ఇంటిలో ఉన్నట్లయితే, ఇదిగో తనకు కుమారులే స్తోత్రము తన ఆస్తిని వెతుకుతారు. ఏదో కూలి కోసం పనిచేరు వారు. స్తోత్రం, ఏదో కూలి కోసమో, లేదంటే కొంచెము స్తోత్రము స్వస్థత కోసమో, అద్భుతం కోసము, ఆశ్చర్యం కోసమో, లేదంటే లోక సంబంధమైన ఏదో దొరకడానికో, ఏదో అప్పుల బాధ తీరడానికో, లేదంటే రోగం పోవడానికో, ఏదో వ్యాధి తొలగించడానికో వారు వచ్చిన వారు కాదు, దాన్ని తీసుకొని వెళ్ళిపోయేవారు కాదు. స్తోత్రములు, హల్లెలూయా. అట్టివారి కూలి వారే, అట్టివారు స్తోత్రములు కుక్క వంటి ఒక స్వభావము కలిగిన వారే. నిజముగా స్తోత్రములు, ఎవరైతే కుమారులు ఉన్నారో వారికి స్తోత్రములు, వారికి ముక్క కాదు, ఆ రొట్టెనే వారికి కావాలి. హల్లెలూయా. వారు వెతుకుతుంది స్తోత్రములు ముక్క కాదు. స్తోత్రములు, హల్లెలూయా. ఆ రొట్టెని నాకు దొరుకును గాక, ఆ రొట్టె అయిన స్తోత్రములు, హల్లెలూయా. ఇదిగో క్రీస్తు నాకు దొరుకును గాక. ఇదిగో ఆయన మూలముగా ఉన్న ప్రతి ఒక్క స్తోత్రం, ఆత్మ సంబంధమైన ఈవులు, స్తోత్రములు, ఆత్మ సంబంధమైన వరములు, స్తోత్రములు, ఇదిగో నాకు అనుగ్రహించబడతాయి. మొదట క్రీస్తు నాకు దొరుకును గాక. హల్లెలూయా. ఆత్మ సంబంధులు ఇదిగో స్తోత్రములు ఏదో పై విషయములను కాదు, ఇదిగో ఆయన మాటల యందు లక్ష్యం ఉంచుతారు, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచుతున్నారు, ఆయన సత్యమును వెంబడించేవారు, ఆయన మాటలు వినేవారు. స్తోత్రములు, వారు దేవుని మూలముగా పుట్టిన వారే. హల్లెలూయా. అట్టి వారికి ఆత్మ సంబంధమైన వరములు, అట్టి వారికి ఆత్మ సంబంధమైన ఈవులు. స్తోత్రములు, హల్లెలూయా. ఇదిగో స్తోత్రములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాలుత్వము, ఇటువంటి ఆత్మ సంబంధమైన ఒక వరములు, ఆత్మ సంబంధమైన ఈవులు మనకు దొరకాలి అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ అనే వరములు, ఇట్టి విధముగా మనకు ఆత్మ సంబంధమైన వరములు దొరకాలంటే అది క్రీస్తు మూలముగానే దొరుకుతుంది. హల్లెలూయా. అది స్తోత్రములు
అన్యజనులకు దొరకదు. స్తోత్రములు. అనగా వారు బయట వారికి దొరకదు. స్తోత్రములు. ఎవరైతే తండ్రి మూలముగా దేవుని మూలముగా పుట్టిన వారు ఉన్నారో, ఎవరైతే స్తోత్రములు దేవుని సంబంధులో ఇదిగో వారికి దొరుకును. హల్లెలూయా. స్తోత్రములు. ఈనాడు నువ్వు దేవుని కోసం, దేనికోసం నువ్వు వచ్చిన వాడవు. స్తోత్రములు. క్రీస్తు దగ్గరికి దేనికోసం వచ్చిన వాడవు. స్తోత్రములు. హల్లెలూయా. ఇదిగో తన్ను నమ్మిన యూదులతో దేవుడు ఇదిగో పోరాడుతున్నాడు. స్తోత్రములు. తన్ను నమ్మిన యూదులతో దేవుడు మాట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు. అయ్యో స్తోత్రములు. మీరు మీ అందు నా మాటకు మీకు స్తోత్రములు చోటు లేదు. ఇదిగో స్తోత్రములు. నేను సత్యమును చెబుతున్నాను, కానీ మీరు దాన్ని నమ్మరు. హల్లెలూయా. అవును స్తోత్రములు. ఈనాడు దేవుని అంగీకరించిన బిడ్డల మధ్యలోనే సత్యము ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు నమ్మడం లేదు, అనేకులు విశ్వసించడం లేదు, అనేకులు ఆయన మాటల యందు నమ్మడం లేదు, ఆయన సత్యం మనం అంగీకరించడం లేదు. ఇదిగో దేవుని మూలముగా అనేకులు జన్మము కలగడం లేదు. హల్లెలూయా. ఈనాడు సత్యం బట్టి అనేక భక్తి కార్యములు చేసేవారు ఉన్నారు. అనేక స్తోత్రములు, ఇదిగో నియమములు, కట్టడాలు, ఇదిగో ఈ విధంగా మోషే ధర్మశాస్త్రం చెప్పినట్టు బ్రతకడానికి ఎవరికి ఆటంకం లేదు. ధర్మశాస్త్రం మూలముగా ఆటంకం లేదు. కానీ స్తోత్రములు క్రీస్తున్న సత్యము, క్రీస్తులో ఉన్న సత్యము నీకు చోటున్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇది అందరికీ సాధ్యం కాదు. ఎవరైతే స్తోత్రములు ఇదిగో క్రీస్తు మూలముగా పుట్టినారో, ఎవరైతే ఒక నూతన జన్మము కలిగిందో, ఎవరైతే స్తోత్రము ఒక క్రొత్త జన్మం వారిలో కలిగిందో, ఇదిగో స్తోత్రములు ఇదిగో ఎవరిలోనైతే క్రీస్తు ఉన్నాడో ఇదిగో వారికి స్తోత్రములు ఈ సత్యమును వెంబడించే మనసు కలుగుతుంది. హల్లెలూయా. నిజముగా వారికి దేవుని మాటల యందు విశ్వాసం ఉంటుంది. వారు దేవుని మాటను నమ్ముతారు. స్తోత్రములు. నిజముగా యూదుల అనేకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా మాటలు నమ్మరు, స్తోత్రములు నా మాటను విశ్వసించరు అని అక్కడ స్తోత్రములు హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇద్దరు జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు మనం సంఘంకి వెళ్లే వారము కావచ్చు, వాక్యాన్ని వినే వారము కావచ్చు, ఇదిగో కానుకలు వేసే వారము కావచ్చు. స్తోత్రం. నువ్వు దేన్ని వెంబడించి ప్రభు దగ్గరికి వస్తున్నావు? దేనికోసం ప్రభు దగ్గరికి వస్తున్నాము? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా స్తోత్రములు. తను అంగీకరించిన యూదులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎంతగో ఆత్మలో పోరాడుతున్నాడు. అయ్యో మీరు అబ్రహాము సంతానమే, అయినప్పటికీ మీరు నా మాటలు నమ్మరు, ఇదిగో నా సత్యమును వెంబడించరు. స్తోత్రములు. మీరు దేవుని మూలంగా పుట్టిన వారు కాదు. హల్లెలూయా. మీరు దేవుని మాటలు నమ్మరు అని అక్కడ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు వారితో. హల్లెలూయా. ఈనాడు ఎవరు స్తోత్రములు దేవుని మాటలు నమ్ముతారు? స్తోత్రములు. హల్లెలూయా. అవును ప్రభు, నేను కూలి కోసం వచ్చిన దాన్ని కాదు, నేను ఏదో కొంచెం పొందుకోవడానికి వచ్చిన దాన్ని కాదు, నేను ఏదో స్తోత్రం ప్రభు నీ నుంచి పొందుకొని అదిగో స్వస్థతను, లేదంటే జ్ఞానము, లేదంటే స్తోత్రములు ఆశీర్వాదము, లేదంటే కొన్ని ఆ స్తోత్రములు ఇల్లు ప్రభు, లేదంటే కారు, ఏదో ఒక ఆత్మ సంబంధం శరీర సంబంధమైన విషయాలు పొందుకొని నేను విడిచిపెట్టి వెళ్ళడానికి వచ్చిన దానిని కాదు, వచ్చిన వాడిని కాదు ప్రభు. స్తోత్రములు. నిజంగా ప్రభు ఇవన్నీ కాదు. మొదట ప్రభు నీవే నాకు కావాలి. స్తోత్రములు. ఇదిగో ప్రభు నాలో ఇదిగో ఆత్మ మూలంగా ప్రభు నాకు ఒక జన్మము కావాలి ప్రభు. స్తోత్రములు. నేను ఒక క్రొత్త వ్యక్తిగా నేను మార్చబడాలి. నా ప్రాచీన స్వభావం నేను సిలువకు కొడుతున్నాను, నా ప్రాచీన వ్యక్తిత్వాన్ని నేను విడిచిపెడుతున్నాను ప్రభు. అది సమాధి చేయబడును గాక. ఇదిగో నాలో క్రీస్తు యొక్క మూలముగా ఒక జన్మము కలుగును గాక. నేను దేవస్తోత్రం దేవుని సంబంధిగా, ఇదిగో ఆత్మ సంబంధిగా నేను ఉంటాను ప్రభు. స్తోత్రములు. ఇదిగో నాకు ముక్కు కోసం నేను వచ్చిన వాడిని కాదు, నీకేదో కొంచెం అయ్యా స్తోత్రం, నేను పనివాడిని కాదు, నేను కూలివాడిని కాదు. దేవస్తోత్రములు. ప్రభువా మీకే వందనాలు. స్తోత్రములు ప్రభువా. ఇదిగో నాలో ప్రభా స్తోత్రములు. నిజముగా ఆత్మ సంబంధమైన ఒక జన్మము నాలో కలుగును గాక. నాకు ఆ యొక్క క్రీస్తే నాకు కావాలని ఎవరైతే అప్పగించుకుంటారో రండి మన వాక్యాన్ని ధ్యానిస్తూ దయచేసి ప్రార్థన చేసుకుందాం. నిజముగా స్తోత్రములు. ఈ రాత్రి కాల వేళలో ప్రభు సన్నిధానంలో వాక్యాన్ని అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. ఇదిగో తను నమ్మిన యూదులతో దేవుడు ఆడుతున్నాడు. హల్లెలూయా. మీరు అబ్రహాము సంతానమే, అయినప్పటికీ నా మాటలందు మీకు విశ్వాసం లేదు, నా మాటలు మీరు నమ్మరు, మీరు సత్యమును వెంబడించేవారు కాదు, మీరు దేవుని మూలముగా, మీరు దేవుని సంబంధులు కాదు, దేవుని మూలముగా పుట్టిన వారు కాదు. హల్లెలూయా. ఇది అన్యజనులతో మాట్లాడడం లేదు, సంఘంలో ఉన్న వారితోనే మాట్లాడుతున్నాడు దేవుడు. స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, మనం ఈనాడు సంఘంలో ఉన్న వారు కూడా ఇదే పరిస్థితి కదా. ప్రభు నీ దగ్గరికి వస్తే దేవుడు ఏం చెప్తాడు? స్తోత్రములు. నిజముగా నువ్వు దేవుని కుమారుడివే, ఇదిగో దేవుని వెతికేవాడివే. స్తోత్రములు. నువ్వు ఆత్మ సంబంధివే. ఇదిగో స్తోత్రములు. నువ్వు రొట్టె కోసం వచ్చిన వాడువు కాదు, ఇదిగో క్రీస్తు కోసమే. అనగా నీలో స్తోత్రం, నువ్వు తండ్రి సంబంధివే, దేవుని సంబంధివే, నీలో దేవుని మాటలు ఉన్నాయి. ఇదిగో నువ్వు దేవుని మాటను వినేవాడువు, వెంబడించేవాడువు. స్తోత్రములు. హల్లెలూయా. అని ఈ విధముగా నిజముగా దేవుడు నీ కోసం సాక్ష్యం చెబుతాడా? లేదంటే ఇదిగో స్తోత్రములు తను నమ్మిన యూదులను ఏ విధంగా ఇదిగో స్తోత్రం ఆత్మలో హెచ్చరిస్తున్నాడు, పోరాడుతున్నాడు, ఆ విధంగా ఈనాడు మన మధ్యలో ఆ మాటలు వస్తాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
హల్లెలూయా, స్తోత్రములు. ఒక్కొక్కరము ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలములో కూర్చుని నిజముగా ప్రభువా తండ్రి స్తోత్రములు. ఈనాడు నాకు ధర్మశాస్త్ర సంబంధమైన అన్ని పండుగలు ఉన్నాయి, బలి అర్పణలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. దేవా స్తోత్రములు. నాలో లేనిది క్రీస్తే. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం అంతటిలో ఎదిగో వారికి అన్ని ఉన్నాయి, స్తోత్రములు. కానీ క్రీస్తు వారిలో లేడు. హల్లెలూయా. వారికి క్రీస్తు లేడు. హల్లెలూయా, స్తోత్రములు. ప్రయిస్తలాడు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకుడి, మీకు కావలసిన సమస్తమును ఇస్తానని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. ఈనాడు దీన్ని విడిచిపెట్టి ఈనాడు అనేకులు అనేక రకాల విషయాలను వెతికే వారిగా ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రములు. ఒక్కొక్కరు ప్రభువా ఎదుగు స్తోత్రములు. అయా ప్రభు, నేను కేవలం ఒక రొట్టె ముక్క కోసం వచ్చిన దాన్ని కాదు, వచ్చిన